ఏ బేరర్ సార్ దగ్గరలో స్టేషనరీ ఉందా? ఆ పక్కనే ఉంది సార్. ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి ఒక నోట్బుక్ 3 రూపాయల పెన్ పట్టుకొచ్చే. సార్ నేను నువ్వే. పర్లేదు, టిప్ గట్టిగా ఇస్తా. ఎరా? ఓకే ఓకే. సరే సార్. రే, ఆడి పెన్ను పోసుకుని తెచ్చాక ఒక 10 మినిట్స్ నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి. 10th మినిట్ కంప్లీట్ అయ్యేపాటికి నా టేబుల్ మీద కాఫీ ఉండాలి. రెడీ ఫర్ దట్. రే, ఆడి ముందు ఏం మాట్లాడక సైలెంట్గా ఉండు. ఇదిగోండి సార్. ప్లాన్ రెడీ అబ్బాయి. ఏం చేసావురా? ఇప్పుడు నేను చేసిన వర్క్ ఒక ప్లాన్కి బ్లూ ప్రింట్ లాంటిది. చిన్న స్కామ్ చేయబోతున్నాం. స్కామా? వినడానికి ఏదో భయంగా ఉంది మావా. బూట్ కలిసి కొడతా పేవర్స్ నా కొడక. ముందే చెప్పే నీకు. పూర్తిగా వినరా. భయంగా ఉంది, బట్ ఐమ్ ఓకే. ఇది ఒక స్కామ్ లాంటిది. అఫీషియల్గా చూసుకుంటే ఇది ఒక క్రైమ్. కానీ మనం అన్అఫీషియల్గా ఒక అడ్వర్టైజింగ్ స్ట్రాటజీ లాగా ప్రయోగించబోతున్నాం. అబ్బా, ఎక్సైటింగ్ గా ఉంది. త్వరగా రివీల్ చేయరా. దీనివల్ల రిస్క్ ఫ్యాక్టర్ 0. మనం ఎవరికి దొరకం, మనం ఎవరిని మోసం చేయం. బికాజ్ దీనివల్ల పెద్ద లాస్ ఉండదు. నేను రఫ్గా ఈ ప్రాజెక్ట్ పెట్టిన పేరు ప్రాజెక్ట్ 10 రూపీస్. టైటిల్ అదిరింది, హాలీవుడ్ మూవీ లాగా. ఎక్స్ప్లెయిన్ చేయరా. ఒక ఈ ఫోన్ కాస్ట్ ఎంతరా? లేటెస్ట్ మోడల్ 1,50,000 దాకా ఉందిరా. మనం దాన్ని 10 రూపాయలకి ఇస్తాం. అదేంట్రా, మనకే బొక్క కదా. కాదు, అస్సలు కాదు. ఎలా? మామా, ముందు చెప్పినట్టు ఇప్పుడు మనం చేయబోయేది ఒక స్కామే. కానీ అదొక లాటరీ స్కామ్. మనం ఒక లక్కీ డ్రా కండక్ట్ చేస్తున్నాం. అందులో లక్కీ విన్నర్కి ఈ ఫోన్ ఇస్తున్నాం. దానికి ఎంట్రీ ఫీ 10 రూపాయలు అని చెప్తాం. 10 రూపీస్తో ఎంట్రీస్ పంపిన వాళ్ళకి టాలీ చేసుకుని వారి ఫోన్ నెంబర్లు సేవ్ చేసుకుంటాం. కరెక్ట్గా లక్కీ డ్రా అయిన రోజు ఆ నెంబర్కి మనమే కాల్ చేసి అడ్రస్ కనుక్కొని ఈ ఫోన్ పార్సిల్ చేసి పంపిస్తామా అని చెప్తాం. అందరి దగ్గర ఆల్రెడీ ఫోన్లు ఉన్నాయి కదా, మళ్ళీ మన ఫోన్ మీద ఆశపడి పంపిస్తారంటావా? ఖచ్చితంగా పంపిస్తారు. ఎందుకంటే మనిషి ఒక గొప్ప స్వార్థపరుడు, ఆశావాది. ఎంత ఉన్నా ఏది అవసరం లేకున్నా ఫ్రీగా తక్కువకి ఏదన్నా వస్తుందంటే అది కొని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. అది వాడడం వాడకపోవడం తర్వాత పని. ఆ నేచరే మన యూఎస్పి. పైగా మనం పెట్టే రేటు 10 రూపీస్. ఒక ప్లేట్ ప్లెయిన్ దోశ కూడా రాదు, అంత తక్కువ ధర. చిన్నపిల్లలు చిప్స్ కొనుక్కునే అంత కాస్ట్. వస్తే వచ్చింది, పోతే పోయిందని పంపిస్తారు. మావయ్య, ఈ రోజుల్లో ఇంట్లో మనుషుల కన్నా ఫోన్లు ఎక్కువ ఉన్నాయి, తెలిసిందేగా. మనం ఒకప్పుడు నలుగురిని కలిస్తే పొట్ట పగిలేలా కబుర్లు చెప్పుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు నలుగురు కలిసి ఆన్లైన్లో గేమ్స్ ఆడుతున్నారు. పక్కనున్న వాళ్ళతో మాట్లాడడం మానేసి ఆ గేమ్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నారు. దేర్ సి ఎయ్యి నా కొడుకుని. ఏంట్రా ఇదంతా? జర్నీలో కూడా ఇంతే. ఒకడు పాటలు వింటాడు, ఒకడు వీడియో వచ్చి వస్తాడు, ఒకడు చాటింగ్ అంటాడు. కొంచెం డెప్త్గా వెళ్దాం మామా. దేశంలో పెరిగిపోతున్న అత్యాచారాలు. సేవ్ గర్ల్ చైల్డ్ ఫ్రమ్ రేపిస్ట్. దీనికి కారణం అందరికీ అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ అని నేను అంటా. నా స్టేట్మెంట్ రాంగ్ అంటావు మావా? ప్లీజ్ కంటిన్యూ. మావ, ఒకప్పుడు ఊర్లో న్యాచురల్గా కామందులు ఉండేవాళ్ళు. కానీ అన్లిమిటెడ్ నెట్ వల్ల వయసుతో సంబంధం లేకుండా 15 ఏళ్ళ పిల్లల నుండి 70 ఏళ్ళ ముసలాల వరకు అందరూ నెట్ని రకరకాలుగా వాడి అడల్ట్ కంటెంట్ వీడియోస్ని లిమిట్ లేకుండా చూశాక ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక కనపడిన ప్రతి అమ్మాయి భావి వరుసలు మర్చిపోయి ఆ వీడియోలో అమ్మాయిలా ఊహించుకొని ఆవేశంలో లైంగిక దాడులు చేస్తున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఇదేగా మరి. అంటే ఏంట్రా, ఇంటర్నెట్ చెడ్డదంటావా? చెడ్డదని నేను అన్నానా? ప్రతిదానికి 2 వైపులా ఉంటుంది.
ఎవ్రీ కాయిన్ హ్యాస్ ఎ టూ ఫేసెస్, గుడ్ బ్యాడ్. కానీ ఎంతమంది మనలో మంచిగా ఉపయోగిస్తున్నారు? ఎవరిదాకా ఎందుకు, నువ్వెంతవరకు మంచిగా ఉపయోగిస్తున్నావు? ఏది నీ ఫోను? ఇప్పుడు నా ఫోన్ ఎందుకులే. సో వాళ్ళ వీక్నెస్ని అడ్వాంటేజ్గా తీసుకుని వాడుకుందాం ఉంటావు. ఎవరెవరికి అడ్వాంటేజ్ ఇచ్చేది? సీరియల్ చూస్తూ అమ్మ చేతిలో ఫోను, యూట్యూబ్ వీడియో చూస్తూ నాన్న చేతిలో ఫోను, మాటలు రాని పసిపిల్లడి చేతిలో రైమ్ చూడమని ఫోను. వాళ్ళంతటి వాళ్ళే న్యాచురల్ లైఫ్ని గాలికి వదిలేసి మొబైల్కి అడిక్ట్ అయిపోయి ఒక వీక్నెస్ని వాళ్ళే క్రియేట్ చేసుకొని, మాకు ఈ వీక్నెస్ ఒకటి ఉంది, ఎవరైనా ఈ వీక్నెస్తో ఆడుకోండి అని మనలాంటి వాళ్ళకి ఆఫర్లు ఇస్తున్నారా మామ? ఆ రేడియేషన్ వల్ల మనకే డిసీజెస్ వస్తున్నాయి. పాప మా పసిపిల్లల హెల్త్ టీనేజ్కి వచ్చేసరికి ఏమైపోతారా? నీ ఎగ్జాంపుల్స్ ఓకేరా, మొబైల్ ఎడిక్ట్స్ చాలా మందే ఉన్నారు. ఈ లక్కీ డ్రాకి పోతే పోయాయి అనుకుని పంపిస్తారు అనుకుందాం. కానీ మొన్న కరోనా వల్ల ఉద్యోగాలు పోయి ఆర్థికంగా దెబ్బతిన్నారు. తినడానికి చాలా మందికి తిండి కూడా లేదు. ఈ టైంలో ఈ మొబైల్ యాడ్కి కాన్సన్ట్రేషన్ ఆర్ ఇంట్రెస్ట్ చూపిస్తారంటావా? ఆ మాట ఒకసారి వైన్ షాప్ ముందున్న క్యూ లైన్ చూసి మాట్లాడు. రేట్స్ పెరిగినా ఒక్కొక్కడు 5-6 బాటిల్ పట్టుకెళ్తున్నాడు. కేవలం లిక్కర్ మీద ప్రభుత్వానికి ఎన్నో 100 కోట్లు వచ్చినాయంట. సరే, నువ్వు అనుకున్నట్టు ఆర్థికంగా వీక్గా ఉన్నారు, ఉద్యోగాలు లేవనుకుందాం. మన లక్కీ డ్రా యాడ్ చూసి పంపిద్దాం. పోతే 10, వస్తే ₹1,00,000 ఫోను. లక్కీగా ఫోన్ వస్తే అమ్మేసి 1,00,000 వెనకేసుకుందాం అనే మాస్టర్ ప్లాన్తో ఉంటారు రే జనం. ఏదో అనుకుంటాం కానీ జనం అమాయకులు కాదా, పెద్ద ముదుర్లు, ద మాస్టర్ మైండ్స్. 100% నమ్మకం ఉంది. దిస్ ప్లాన్ ₹10 విల్ బీ ఎ బ్లాక్ బస్టర్. నీకు ప్లాన్ మీద నమ్మకం ఉంది, నాకు నీ మీద నమ్మకం ఉంది. లెట్స్ డూ ఇట్. కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటా, ఎదురు ప్లేస్లు లేకుండా ఒక్కొక్కటి అరేంజ్ చేస్తూ ఉండు. అలాగేరా, నువ్వు ఏదంటే దానికి సై. కరోనా తర్వాత వచ్చిన 2 ఏళ్ల గ్యాప్ తర్వాత మనం చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. ఇది చూసి ఒక్కొక్కడికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి. షిట్, నా ప్రాబ్లం సాల్వ్ చేయకుండా పోయారే. సాయంత్రం నుంచి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయావరా? ఈ ప్రాబ్లమ్స్ వల్ల స్ట్రెస్ ఎక్కువైపోయింది కదా మామ. కొంచెం దించుకోవడానికి వచ్చాను. 1 గంటలో వచ్చేస్తాలే, కంగారు పడక. వస్తున్నా. మిస్టర్ రాంబాబు ఆన్ డ్యూటీ.